person for this position, and congratulations once again, sir. Yeah, thank you, Talli. Thank you, Bida. Sir, Aishwarya also want to say something. Okay. Good morning, sir. Very good morning, Aishu. Sir, firstly, a very hearty congratulations, sir. Okay. Actually, చెప్పాలంటే no words to describe your love and affection Amma. towards your students. మీ నుంచి చాలా ఇన్స్పైర్ అయినాం సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యారు, ఇంకా 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 ఎక్కువ ఇన్స్పైర్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. And once again, congratulations, sir. You are really an outstanding personality. And the late Talli, actually, I am also a normal person. I am a teacher, basically, first of all. So all these posts are actually we are serving for trainees for 20 years, Amma. Since 20 years. Thank you for your. We are very lucky to have. Yeah. Thank you, Aishu and Haripriya, all trainees, my beloved trainees. Really, it is a wonderful opportunity for me to serve like you people. Nearly 20 batches undergone on my hands. Almost all 60 to 70%, I will say proudly and proudly, they settled in as a teacher job. I want to introduce one family tomorrow or day after tomorrow. From their family, there are 4 members. In that family, there are 4 members. Okay. So, elder one, sister Rajini, she is a teacher. Our next sister, Madhavi, she is also a teacher. Our brother also is a teacher. And last one, ఆయన కొంచెం నా స్టూడెంటే. అంటే ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్కి నేను ఒక టీచర్గా ఉండడం అనేది నాకు ఒక ఏమంటారమ్మా గర్వకారణం అమ్మా. ఒక లాస్ట్ అబ్బాయి మాత్రమే ఒక షాప్ పెట్టుకున్న ప్లైవుడ్ షాపు, పద్మశాలి ఫ్రమ్ గజ్వేల్. సో రియల్లీ అంటే ఒక చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఉందమ్మా నాకు. నేను చెప్పిన చదువు కావచ్చు, మ్యాథమెటిక్స్ ఆ పిల్లలకు అందించిన విషయం కావచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ ఇంట్రెస్ట్ అమ్మా. నా పిల్లలకు పాఠం చెప్పడం అంటే చాలా ఇష్టం. పిల్లల లోపల వాళ్ళ ఫేస్ లో ఆనందం చూడడం ఇంకా ఇష్టం. హరిప్రియ, ప్లీజ్ షేర్ ఆపే తల్లి. ఓకే సార్. అయితే నేను నా లైఫ్ లో నేను చాలా అంటే చెప్పుకోవడానికి ఇది కాదు కానీ చాలా కష్టపడి పైకి వచ్చానమ్మా. ఎందుకంటే నాలాగా పిల్లలు అట్లా కావద్దు అనే ఒక తపన ఒకటి ఉంది. ప్లస్ పిల్లలకు మ్యాథమెటిక్స్ అంటే వాళ్ళకు ఏమంటారమ్మా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. నా సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది ఒకటి తపన. రెండో విషయం ఏంటంటే టీచర్లకు కూడా చాలా మందికి కొంతమంది పాపం అవగాహన లేక సరే ఏదో జాబ్ వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్పడం తప్ప, కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా కష్టపడి చెప్తుంటారమ్మా. ఇంకొంతమంది ఏమో ప్రయత్నిస్తుంటారు కానీ కొంచెము అక్కడిక్కడ కొద్దిగా ఏమంటారమ్మా. సో ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అమ్మా. యాక్చువల్లీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సి చదవండి ఎవరన్నా. డైట్ ఒడిలో ఎదిగి ఒదిగిన మహనీయులు రామాచారి సార్ గారు మట్టిలో మాణిక్యం, డైట్ ఆనిముత్యం, గణితంలో మేటి బోధనలో సాటిలేరు, గణిత పాఠ్యపుస్తకాల రచయిత, ఎస్సీఆర్టీ సభ్యులు, గణితం అంటే ఏముందిరా, గణితం అంటే సులువు అనే భావనను పెంపొందించడంలో దిట్ట, చిరునవ్వుకు చిరునామా, పలకరింపే మాకు మహాబలము, విద్యార్థులతో కలివిడితనం, శిష్యులకు మార్గదర్శకులు, ఎంతో మంది ఛాత్రోపాధ్యాయులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన అగ్రగణ్యులు, డిజిటల్ తరగతులను బోధించడంలో నైపుణ్యవంతులు, నూతన ప్రిన్సిపల్ గా బాధ్యతలను చేపట్టిన గురువు గారికి పూర్వ డైట్ విద్యార్థుల తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్. సో రియల్లీ దిస్ మెసేజ్ అవునా కాదా తర్వాత విషయం కానీ, బట్ ఒక రకమైన భావోద్వేగానికి గురైనమ్మా. అమ్మా ఏదైనా సరే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకు. ఏ పని చేసినా కూడా ఒక తృప్తి ఉంటే మనం ముందుకు పోగలుగుతాం అమ్మా. లేకపోతే ఏదో తప్పదు అనే భావన ఉంటే మనం ఏం చేయలేం. సో దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ పీపుల్, ప్లీజ్
ట్రై టు మాక్సిమం గా మీరు ఎంత సర్వీస్ చేస్తే అంత బాగుంటుందమ్మా. సో మీ సార్ చెప్తుంటారు జానీ సార్ ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కల పిల్లల్ని పిలిచి వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళ లోపల ఆనందం చూడడం, కొత్త విధానాలు అమలుపరచడం, సో ఇలాంటి అన్ని కూడా ఒక వరం మనకు. సో స్పెషల్ గా మనకు వేరే వృత్తులు అన్నింటికంటే కూడా మనకి స్పెషల్ ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుందమ్మా. నేను మార్నింగ్ ఒక అబ్బాయి, నేను వాకింగ్ పోయినప్పుడు ఒక అబ్బాయి కలిశాడు. అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ పిల్లవాడు జస్ట్ బార్బర్ అమ్మ, వాడు ఏం చదువుకోలేదంట. he has 3 sisters and 1 brother. So at early stage, three members died amma. Only 2 are left. Sister. So atanu nanak paralysis anta. Ante Sarita cheppamma. So hello Sarita. సో అంటే ఒక్కొక్క ఫ్యామిలీ నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నారంటే మనం నిజంగా ఒక ఈ విధంగా ఉన్నామంటే ఒక అదృష్టంగా ఫీల్ కావాలమ్మా. ఆ భగవంతుడి గిఫ్ట్ అనుకోవాలి. సో ఉన్న జీవితాన్ని హ్యాపీగా పిల్లలకు పంచడం, వాళ్ళ ఆనందం చూడడం, వాళ్ళ ప్రయోజకులు అయితే పొందడం. మీరు నమ్మకపోయినమ్మ దాదాపుగా నా శిష్యుల లోపల రకరకాల మంది అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళ షేరింగ్ చూస్తుంటే నాకు 2 రోజుల నుంచి ఉబ్బి తబీబ్ అయిపోతుంది. అంత హ్యాపీగా ఉన్నదమ్మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రియల్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే ఇంతమంది శిష్యుల్ని మనసు చూరగొన్నందుకు నేను దాన్ని న్యాచురల్ గా కారణం అంతా కూడా మీకే క్రెడిట్ పోద్దమ్మా. మీరు లేకపోతే మేము లేము. కాబట్టి అదొకటి నా కాన్సెప్ట్. రెండవది, మీరు ఈ ఆన్లైన్ ద్వారా ఒక 2-3 మాట్లాడినమ్మా. మీరు పొందిన బెనిఫిట్స్ ఏంటి, తర్వాత ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఏం చేద్దాం, ఒకవేళ ఇంకా మీకు లెసన్ ఏ టాపిక్స్ మీద ఉంటే ఐ వాంట్ టు నోట్ డౌన్ ప్లీజ్. చెప్పినట్లయితే నేను ఒకరు 1 by 1 జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ యూ కెన్ షేర్ సంథింగ్. సో ఐ విల్ నోట్ డౌన్ అండ్ ఐ వాంట్ టు మాక్సిమం బెనిఫిట్ యూ పీపుల్. Yes, please. From Urdu medium. आप लोग ओके ना अम्मा? उर्दू मीडियम नाजरीन सियार और बुशरा बात करो जी. यस सर. आप लोग यस सर. से आप लोगों को फायदा हुआ बोल के मैं समझ रहा हूँ, लेकिन सर बहुत फायदा हुआ सर. आप ऐसा बोल रहे हैं. हम लोगों को 3 महीनों से सर एक्चुअली सर सब डाइट्स में हम लोग स्टार्ट नहीं हुए के बहुत सारे हम लोग ऐसा सुन रहे थे सर. हमारे पास चल रहे के हम लोग के पास बहुत खुशी होती थी सर. वो लोग भी आते थे हमारे पास सुनने के लिए क्लासेस. और सर फायदे तो बहुत हुए सर. हम लोग तो उर्दू मीडियम वाले तो सिर्फ उर्दू में ही क्लासेस सुनते थे. तेलुगु, इंग्लिश सब में हम लोग सुने सर. हम लोग के लिए बहुत ही अलग एक्सपीरियंसेस है सर सब लेसन सुनने में. और बहुत अच्छे अच्छे टॉपिक्स सुने सर हम लोग. वो चाहे हमारे सब्जेक्ट्स रिलेटेड हो या फिर जनरल टॉपिक्स क्यों ना हो सर. बहुत फायदा हुआ सर हम लोगों को. तो सो मेरा रिक्वेस्ट क्या है, प्लीज आप लोगों एक मर्तबा प्लीज गो थ्रू ऑल द वीडियोस अम्मा प्लीज. Already we have 83 and except me there are 82 are there. Okay, what I am requesting you people, please go through the previous lessons at least 10 to 15 minutes so that our viewership will be increased. And also please subscribe our channel. We will get some benefits also in future. If ज्यादा लोग सब्सक्राइब करें तो क्या होते मालूम, हमारे डाइट के बारे में थोड़ा पैसे भी आते हैं. हम अकाउंट पूछते, अकाउंट के बारे में थोड़ा इतना subscribers and viewership high बोल के. Yes sir, when we are free we are viewing all the videos. Okay, thank you Ujma, thank you, शुक्रिया जी, बहुत बहुत. These videos are also help in our management. Yes, there are so many sir, videos are there. Free time. There are so many videos are there अम्मा. I learned ऐसे सर एब्सेंट जो भी एब्सेंट थे सर क्लासेस नहीं सुने सर वो लोगों के लिए भी फायदा है सर. और दोबारा देखने से भी हम लोगों को बहुत फायदा होता है यार. गुड जी सर. और एक बात क्या है, सो और जितने बार हम उसको व्यू करते हैं सर हर बार एक नई चीज मालूम होती है. हर बार हम अपनी डायरी में कुछ नया इंटर करके रख लेते हैं उसमें. आप जैसे बोले थे नोट्स बनाने के लिए, हम रनिंग नोट्स भी मेंटेन करें सर. और
डिफरेंट डिफरेंट फैकल्टीज से नए नए लोगों से हमारा उसमें इंटरेक्शन हुआ और उसमें हमें मतलब बातचीत की स्किल्स उससे उसका भी एक थोड़ा एक्सपीरियंस हुआ सर, कैसे इंटरेक्ट होना। और ऑनलाइन तो बिल्कुल भी हमें मालूम ही नहीं था कि ऑनलाइन जस्ट हम आईसीटी पढ़ते थे, लेकिन इस आईसीटी का यूज बहुत अच्छी तरीके से करें हम इस लॉकडाउन पीरियड में। और हमारा डेटा का सही इस्तेमाल हुआ है। Yes, सही अम्मा, good. See, there is a knife is there, knife, not wife, knife. So you can कैसे तरह भी इस्तेमाल कर सकते. ఒక కత్తి ఉందమ్మా, చాకు ఉన్నది. ఆ చాకును మనం ఎన్ని రకాలను వాడుకోవచ్చు అమ్మా. For cutting of vegetables or cutting Murder. for so the data also same thing अम्मा. If you use properly, you can benefit, फायदा होते. नहीं तो खाली चिट चाट के बारे में और करो चिट चाट के खाली कम डेली कुछ हाफ एन आवर ऐसा करे तो नो प्रॉब्लम. बट थिंग इज टोटल पूरा दिन के बारे में बच्चों का आजकल क्या हो रहा है, पूरा పబ్జి खेल रहे जी बच्चों, గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. దానివల్ల ఆ పిల్లకు ఫుడ్ మర్చిపోతున్నారు. ఆ ఫ్రెండ్స్ తోటి గన్స్ తోటి కాల్చుకోవడం, చంపడం ఎంత దారుణం అంటే ఆ పిల్లల్ని మనం డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే ఆడకరా అని చెప్పినందుకు వాళ్ళ పిల్లలు మొబైల్ కింద పడేయడము, వాళ్ళ అమ్మ మీద కోప్పడము, ఆ తర్వాత గుస్సా వచ్చి పిల్లలు ఇరిటేట్ కావడము, ఫ్రస్ట్రేషన్ గురి కావడము, వాళ్ళ యొక్క ఎంజైమ్ సిక్రేషన్ వల్ల పిల్లలు డిఫరెంట్ వేలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఇన్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, some other guys are doing some mutual things. That means they are giving some passwords and they are entering in that game. So what is happening, if the account is connected with the OTP, so automatically the money will lose. Automatically money వెళ్ళిపోతుంది. మొన్న రీసెంట్ గా 4,80,000 రూపీస్ ఫ్రమ్ ఒక అకౌంట్ నుంచి పిల్లవాడు తెలియక, తెలిసి తప్పు కాదు, తెలియక కావాలని చేయడం అలాంటి ఓటీపీలు రావడము, ఏమంటే చూడడం, పిల్లలు పంపడం రావడం వల్ల ఏమవుతుందంటే మనీ అంతా లాస్ అవుతుంది చాలా మంది. సో అట్లనే ఐస్ ప్రాబ్లం, తర్వాత బిహేవియరల్ ప్రాబ్లం. సో నైట్ కూడా కలలో అదో కలవరించడం. నేను విన్నాను ప్రామి చెప్తే, నేను విన్నాను పిల్లల్ని, అరే అరే అక్కడి నుంచి నాకు వస్తున్నారు, నా దగ్గర గన్స్ లేవురా, బుల్లెట్స్ అయిపోయినారా, ప్లీజ్ నాకు ఇవ్వరా బుల్లెట్స్ ఇవ్వరా, నాకు ఎట్లా చేయరా నాకు అంటే ఎంత ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతారంటే పిల్లలు. సో ఆల్ దీస్ లీడ్స్ టు బిహేవియరల్ ప్రాబ్లమ్స్. సో ऐसा बच्चा ऐसा पैदा हुए तो बाद में बहुत इरिटेट होते, नहीं सुनते, कंसंट्रेशन नहीं आते, सो पूरा उसमें डूब जाते, बुझ जाते. सो ऐसा तरीका हो रहा है अम्मा. सो व्हाट आई वांट टू से पीपल, ప్లీజ్ अच्छी तरह से అంటే మంచిగా మనం నెట్ కనుక వాడుకొని మన ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే రేపు మీరు ఎక్కడ రాణించగలుగుతారమ్మా. ఎందుకంటే స్కిల్స్ అనేవి నవ్ డేస్ 21st సెంచరీ. యా ప్లీజ్ నరేష్. నేను పబ్జి ఆడతలేను సార్. Okay, beta, God bless you, my boy. Naresh, nice. You are doing some drawing skills. You are improving your drawing skill. Wow. Explain, beta. Good. Nice. Yes, sir. Yes, sir. వర్క్ చేస్తాను. అమ్మవారు నవరాత్రులు అమ్మవారు ఓకే నాన్న, శివుడు ఉన్నాడు. నరేష్ ప్లీజ్ షేర్. యా గుడ్, ఇట్ ఇస్ వెరీ వండర్ఫుల్ థింగ్. సెప్టెంబర్ 1st నుంచి డిలీట్ చేసేసిన సార్, ఆడతలేను అది. వెరీ నరేష్, గుడ్ నాన్న. Now you can share the once again, please share that photograph. Whatever the painting is there, I think there is Ammaru half part and second part is Shivudu Rudra Tandavam చేస్తున్నాడు. And one వాళ్ళ ఎవరైనా ముందు ఉన్నది వాళ్ళ మామన దక్ష ప్రజాపతి. నువ్వు చెప్పిన ఎక్స్ప్లెయిన్ కొంచెం మంచిగా టేక్ సమ్ సైడ్. అమ్మవారి దగ్గర త్రిశూలం. Naresh, please unmute yourself and explain regarding your photograph. What you draw? Sir. Yeah. Sir. హారతిస్తున్నా ఇప్పుడు హారతారా అది చేతులను? సార్ థీమ్ వేరే ఉంది సార్, పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. థీమ్ ఏమంటే గుడిలో. ఏ సార్ అవును సార్. పూజారి హారతిస్తున్నారు బిడ్డ అమ్మవారికి. ఓకే, అమ్మవారు త్రిశూలం పట్టుకుని నిల్చున్నారు. ఆ తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకో, కొంచెం రైట్ సైడ్. అవును సార్, కానీ ఇంకా అందరు భక్తులంతా మొక్కుతున్నారు బిడ్డ, భక్తులు మొక్కుతున్నారు. ఆవులు థీమ్ పూర్తి కాలేదు సార్, థీమ్ ఇంకా పూర్తి కాలేదు. వెరీ గుడ్ బేటా. లేదు సార్,
Nice. కాదు సార్ థీమ్ పూర్తి కాలేదు సార్, ఇంకా అది వేరే 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 విషయం గురించి సార్. పంచతన ఇది అయిపోయిన తర్వాత మనం ఎన్సీఆర్ పంపుతాను ఇది ఈ కాన్సెప్ట్ ని ఎన్సీఆర్టీకి. గుడిలో అమ్మవారికి. గుడిలో ఎస్ సార్ ఎస్ సార్ దాని అంటే థీమ్ థీమ్ వేరే సార్. ఏమంటే గుడిలో ఉన్న అమ్మవారికి అంత రక్షణ ఉంది, బయట ఆమె స్వరూపంలో ఉన్న వాళ్ళకి ఎందుకు అంత రక్షణ లేదా అనే ఆ థీమ్ తోటి ఇతడు పూజారి పూజ చేస్తున్నాడు, సాధు జంతువులు లెక్కున్న ఇవి ఇటు సైడ్ క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని ఈ థీమ్ తోటి గీసిన సార్. అది న్యూస్ పేపర్ లో అని అట్లా అది సార్. గుడ్. అచ్చా బయట ఓకే అమ్మవారికి అంత రక్షణ ఉంది కానీ అచ్చా ఫోటో ఒకసారి చూడలేరు నేను. యా సో బయట అమ్మాయిలకు రక్షణ లేదు, రకరకాల అత్యాచారాలు వాళ్ళ గుళ్ళో పూర్తి ఇప్పుడు ఓకే బిడ్డ నాకు అర్థమైందిరా కాన్సెప్ట్ జరుగుతున్నాయని ఆ థీమ్ తోటి అబ్బాయి ఇది పూర్తయిన తర్వాత మీకు చేస్తారు సార్ పూర్తి. ఒక అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకుని లాగుతున్నాడు, ఒక అబ్బాయి కత్తితోటి చంపబోతున్నాడు, ఒక అబ్బాయి యాసిడ్ కుక్కల లెక్క నక్కల లెక్క రాబందుల లెక్క. యా ఓకే ఓకే వ్యవస్థలు చేయబోతున్నారు, తర్వాత మౌత్ క్లోజ్ చేయబోతున్నారు. గుడ్ బిడ్డ. ఈసారి మనము ఈ అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏఈ పైన ఒక ప్రోగ్రామ్ ఉంటుందిరా, దాంట్లో పోస్టర్ మేకింగ్ ఉంటుంది అన్న, దాంట్లో పంపిద్దాం ఎస్సీఆర్టీకి మనం పంపిద్దాం. ఎస్సీఆర్ డైరెక్టర్ మేడం కు కమిషనర్ మేడం పంపిద్దాం రేపు ఫోటోగ్రాఫ్ డైట్ వికారాబాద్ పంపిద్దాం బిడ్డ, వాళ్ళకు మెయిల్ పెడదాం వాళ్ళకు ఈ ఫోటోగ్రాఫ్ ని. డెఫినెట్ బిడ్డ నువ్వు కంప్లీట్ చేయనా, కంప్లీట్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో దట్ విల్ సెండ్ టు ఫర్ యువర్ సపోర్ట్ సార్. థాంక్యూ సో మచ్ సార్. ఆర్జేడి సార్ కు, రమేష్ సార్ కు, అట్లనే మన కమిషనర్ మేడం దేవసేన మేడం కు, అట్లనే ఎస్ఏ డైరెక్టర్ మేడం రాధారెడ్డి మేడం కు, ప్లస్ మన డిఓ మేడం కి ఇక్కడ పంపిద్దాం. సో డెఫినెట్లీ గెట్ ప్రైజ్ నాన్న. గుడ్. క్లాప్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ అప్రిషియేట్ టు మిస్టర్ నరేష్. yes sir, thank you so much sir. సపోర్ట్ చేసిరు సార్. Really it's a great effort and great idea behind the women. Thank you so much sir. Thank you sir. Thank you. God bless you boy. Yeah. Yes please, if you did something novelty you can express and you can explain also, no problem. You can share with our friends. Please, whenever you want to share anything regarding to our education system or for betterment of human being, we can share. Please, I will give the course to you people, then you can share with in our group. I'm requesting once again, please share what you felt and what you did regarding the society, your family, and for the benefit of education, for the benefit of students. You can share your views. सर यहाँ पे जो ऑनलाइन में हमें ये हमारे लिए ओन चैलेंज था कि जूम मीटिंग में वर्चुअल हैंड रेजिंग के थ्रू हम लोगों को इंटरेक्ट होना था, तो हम लोगों को यहाँ पे बहुत सारी चीज़ें सीखने को मिली हैं। तो मैं इस लॉकडाउन के पीरियड में मेरे सिबलिंग्स को ही अज्यूम कर ली कि यही मेरे स्टूडेंट्स है और ये भी एलिमेंट्री स्कूल के ही है, तो मैं उन लोगों को जो भी मतलब जॉनी रेड्डी सर ये ब्रेकआउट रूम्स जो थे उसमें भी हम लोगों को लाइक कोलैबोरेटिव कम्युनिटी की तरह एक ग्रुप डिस्कशंस के वजह से हमें जो भी मालूमात हुई वो मेरे सिस्टर्स के साथ मैं कराती थी उन लोगों को एक्टिविटीज, और मैं इसको रिकॉर्ड तो नहीं करी हूँ लेकिन ऐसे ही एक्सपीरियंस हुआ। गुड, शाबाश। और कोई? Please express your views regarding the sessions in lockdown period. Anybody? Telugu medium, please. Good morning, sir. Yeah, good morning, Amma Sumaya. First of all, congratulations, sir. Thank you, Bida. Thank you, Sumaya. सर ये लॉकडाउन पीरियड में बहुत सारे चीजें सीखने को मिली। फर्स्ट तो आईसीटी का यूजेज नहीं आता था सर, लेकिन अच्छा क्लासेस के जरिए बहुत ज्यादा सीखने को मिला सर आईसीटी के बारे में।
उसका इस्तेमाल करें। फिर एक क्लास लेना बोल तो जो भी फैकल्टी आते 2 आवर्स बिफोर प्रैक्टिस प्लान करके आते थे सर, तो वो भी मिला के क्लास को जब भी टीचिंग के लिए जाते विदाउट प्लान नहीं जाना, प्लान करके जाना। और हम लोग के कम्युनिटी स्किल्स बढ़े सर, प्रेजेंटेशन एनईपी के बारे में जी प्रिंसिपल सर रखे थे, हेजिटेट चले गया सर हम लोग का ऑनलाइन बात करने में। स्टेज पे चले गए, गुड, वेरी गुड, या यस सर, थैंक यू सर फॉर गिविंग दिस अपॉर्चुनिटी। या ओके, गॉड ब्लेस यू। गुड मॉर्निंग सर। या गुड मॉर्निंग बुशरा जी। यस सर, ये जो ऑनलाइन क्लासेस से इससे हमें इतना फायदा हुआ सर, मैं सोचती हूँ कि अगर हम कॉलेज में रहते तो इतना नहीं पढ़ते थे और इतना नहीं सीखते थे शायद, जितना ये ऑनलाइन क्लासेस से हमें फायदा हुआ है सर। ना सिर्फ हम एकेडमिक टॉपिक्स पढ़े या एकेडमिक टॉपिक्स सीखे, बल्कि जो जनरल टॉपिक्स है जो सोसाइटी में है, हम लोग को सर ना सिर्फ नेशनल स्पीकर से बल्कि इंटरनेशनल स्पीकर से हम लोग कैसा कम्युनिकेट करना वो भी सिखा दिए। और हमें जो है एक आजादी दिए सर, बात करने की फ्रीडम दिए, और बहुत कुछ सीखने का मौका मिला सर इस क्लासेस से। थैंक यू सो मच सर, एंड वंस अगेन कंग्रेचुलेशन सर। थैंक यू बुशरा जी, थैंक यू। नेक्स्ट फ्रॉम तेलुगु मीडियम प्लीज, एनीबॉडी? गुड मॉर्निंग सर। गुड मॉर्निंग आरिफ। या सबसे पहले तो बहुत बहुत मुबारक है सर। ये अब ख्वाहिश ये है कि सिर्फ अब हम कॉलेज ओपन होने के बाद आपको प्रिंसिपल सर की सीट में ऐसा आमने सामने देखे, अभी स्टेटस पे देखे। और ये जो ऑनलाइन क्लासेस है सर, सबसे पहले इसकी पूरा क्रेडिट आपको ही जाता है सर। हालांकि हम बोर हो जाते थे, लेकिन आप नहीं सर, रोजाना बिफोर टाइम से पहले आप आ जाते थे, लिंक डाल देते थे और हमें मालूम हो जाता था कि ऑनलाइन क्लास है, सीखना है, सीखने के लिए कुछ मिलेगा और कुछ हमारे मालूमात में इजाफा होगा। बल्कि आप ही नहीं सर, ये अपने डाइट के फैकल्टी के बजाय और दूसरे हस्तियों से भी हमारे को जो है सो मुस्तफिद होने का मौका दिए सर। फलस्तीन के मैडम हो, डीओ सार हो और डीएसपी सार हो और आपके शागिर्द सीआई साहब हो, इन तमाम से बहुत कुछ सीखने के, और वो लोग अपनी सक्सेस की स्टोरीज भी बोले, उससे भी हम बहुत इंस्पिरेशन हुए सर। और इस ये ऑनलाइन क्लासेस से पहले हम ऑनलाइन के ओ से भी नावाकिफ थे सर। तो जो है ऑनलाइन क्लासेस कैसे होते हैं, उसमें कैसे इंटरेक्ट होना, और इस सबसे पहले एक चीज हमें ये मालूम हुई कि हम भी इन फ्यूचर अपने जब हम टीचर्स बनेंगे कि हम अपने बच्चों के लिए भी हम ऑनलाइन क्लासेस रखेंगे और इसी तरीके से ऑनलाइन क्लासेस लेंगे इंशाअल्लाह भाई। रेगुलर क्लास का बार विद और सो वी कैन डू सो मेनी थिंग्स। या गुड आइडिया, शाबाश सर। और हमारी ख्वाहिश है कि आप प्रिंसिपल बने, हम बाजू चाफी से हमारे डाइट में डीओ भी बने, हम वो ख्वाहिश करते सर। थैंक यू वेरी मच सर। यार बहुत बहुत शुक्रिया भाई। तेलुगु मीडियम, from Telugu medium, please 1 or 2 people you can speak. ఏమ్మా మీ ఎక్స్పీరియన్స్ ఏం షేర్ చేసుకోరా? సార్ ఆన్లైన్ క్లాసెస్ చాలా బెనిఫిషియరీ ఉన్నాయి సార్. అమ్మా ఐఎమ్ ఆడబుల్ సార్. మాట్లాడమ్మా అమ్మా. ఓకే సార్, చాలా బెనిఫిషియరీ ఉన్నాయి సార్ ఆన్లైన్ క్లాసెస్. కాలేజ్ అంటే మనం ఇంతమంది పీపుల్ వేరియస్ ప్లేసెస్ నుంచి మీట్ అయ్యే వాళ్ళం కాదు, వాళ్ళ నుంచి నేర్చుకునే వాళ్ళం కూడా కాదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్లని చాలా పీపుల్ని మీట్ అయినాం. ఇంట్లో నుంచి అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్, అదర్ ప్లేసెస్ మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అండ్ ఫోన్ని బెనిఫిషియరీ వే ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా యూజ్ చేసుకోవాలి అని నేర్చుకున్నాం. ఇంకా ఫోన్లో మనం ఎట్లాంటి టూల్స్ వాడుకోవచ్చు, ఫోన్కి సంబంధించిన టూల్స్ గురించి నేర్చుకున్నాం సార్. క్లిక్స్ నుంచి కానీ ఇంకా అదర్ సోర్సెస్ నుంచి కానీ. ఇంకా అకాడమిక్స్ కూడా మీరు కవర్ చేసారు సార్, జనరల్ టాపిక్స్తో పాటు అవి కూడా. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ బిడ్డ, థ్యాంక్ యూ అర్పియ. yes from Telugu medium I want to ask Maheshwari, please మాట్లాడమ్మా. Maheshwari. There are so many people are there in Telugu medium. What is happening?
కానీ కొత్త కొత్త వాళ్ళ నుంచి వాళ్ళ అనుభవాలు వాళ్ళ గురించి తెలుసుకుంటే బాగా అనిపించింది సార్. అవన్నీ మంచిగా అనిపించినాయి. మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఆన్లైన్ క్లాస్ ఇట్లుంటది ఇట్లా చేయాలి అని కూడా మాకు తెలియదు, కానీ కరోనా వల్ల ఎన్నెన్నో జరిగినాయి. బాగా అనిపించింది సార్ క్లాసులన్నీ. మస్తీ ఎంకరేజ్ చేసారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే నరేష్, యాక్చువల్గా ఏం జరిగిందంటే మీకు రెగ్యులర్ గా అయితేనేమో క్లాస్ లో ఇక్కడ డైలీ చెప్పడం వల్ల మీకు సిలబస్ కవర్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ థింగ్ ఈస్ సిలబస్ అంటే ఏంటమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ కోరిలేటెడ్ విత్ ఈచ్ పేపర్. See, philosophy is not different from society, culture and education, and gender integration, that is also part of psychology. So all these papers are interlinked. So ఒక టాపిక్ కవర్ అయిందంటే ఆల్మోస్ట్ మనకు మిగతా సబ్జెక్ట్ కూడా కవర్ అనుకోవాలి. మీరు ఇంతసేపు మనకు వరుసగా ఏదో పాయింట్ టు పాయింట్ చెప్పడం కాదు నన్ను ఇక్కడ, ఎందుకంటే కొంచెము థింక్ బిగ్ అంటారు. అంటే వీ హ్యావ్ టు థింక్ బ్రాడ్ పర్స్పెక్టివ్. ఒక అంశం వచ్చిందంటే మీరు మాట్లాడగలిగే శక్తి ఉందంటే చాలు నా వరకైతే. ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపి ఉంది నాన్న, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది. మీరు రాయలేరా చెప్పండి దాని గురించి? దాంట్లో ఏమొస్తున్న అంశాలు, ప్రైమరీ స్థాయిలో ఎలా ఉండాలి, దాంట్లో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇచ్చారు, డ్రాప్ అవుట్స్ మీద ఏం మాట్లాడారు, తర్వాత దాంట్లో కొత్త కొత్త స్కీమ్స్ ఏమొచ్చినాయి ఎడ్యుకేషన్ స్కీమ్స్, తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది, వృత్తి విద్యా కోర్సుల పైన ఎలాంటి అభిప్రాయం ఉన్నది, ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎలా ఉంది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. సో ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ ఇష్యూ యూ కెన్ స్పీక్. సో సిలబస్ ఇస్ నాట్ ద రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ it is a road map. Our syllabus is a only road map. So you can correlate anything to anywhere, any paper to anywhere. But only thing is వరుసగా ఇది అయిపోయింది టిక్ పెట్టడం కాదు. ఏదో ఫస్ట్ చాప్టర్ లో ఇది అయిపోయింది. దట్ ఈస్ నాట్ ద సిలబస్. అంటే మనకు ఏ అంశాల మీద డిస్కస్ చేయాలని మాత్రమే మనకు అందులో సూచిస్తాము. అంతే తప్ప ఇప్పుడు మీరు నేను అనుకుంటే నా వరకైతే, మీరు నమ్మకపోండి, నాకు నమ్మకం ఏముందంటే, if you conduct the secondary exams also, all my trainees will successfully they will get 80% of the score if we do evaluation properly. మీ గనక సరైన మూల్యాంకనం చేస్తే మీరందరూ కూడా 80% మార్క్స్ వస్తాయి అంటున్నాం. అంత నమ్మకం నాకుందమ్మా, అంత బెనిఫిట్ పొందిని అనుకుంటున్నాను, రియల్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు అసలు ఒక్కసారి మీరు ఏమంటారు, అప్పుడప్పుడు మేము సింహావలోకనం అంటాం. అంటే న్యూ ఇయర్ వచ్చినప్పుడు డిసెంబర్ ఎండింగ్ లో, ఐ మీన్ 31st, 30th, 29th అట్లా ఉంటే ఆ ఇయర్ లో జరిగిన సంఘటనలు మొత్తం కూడా మీకు డిస్కషన్ అవుతుందమ్మా. దాన్ని ఏమంటారు అంటే ఒకసారి పాత విషయాలు తవ్వుకోవడం అంటారు, సింహావలోకనం అంటాం. కాబట్టి దాంట్లో మీరు ఒకసారి గమనించినట్లయితే మీరు నిజంగా ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాక, అందుకే ఏమంటారు యూట్యూబ్ లో మన డైట్ రంగారెడ్డి యూట్యూబ్ ఛానల్లో మనం చూసినట్లయితే ఒక్కొక్క మహానుభావుడు నిజంగా చెప్తున్నాను, మనకు వాళ్ళ యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా మన సిలబస్ ఉన్నాయి నాన్న. అతను ఆ రోజు మ్యాథమెటిక్స్ గురించి చెప్పిండు, మన పర్మి సార్ చెప్పారు, పర్మి గారు చెప్పిన అంశాలు చూస్తే అవన్నీ మనం క్లాస్ లో డిస్కస్ చేసిన అంశాలు ఎవరైనా గుర్తుపడతారు చెప్పండి? మ్యాథమెటిక్స్ టేబుల్స్ ఎలా గుర్తుపట్టాలి, ఫింగర్స్ తో టేబుల్ ఎలా రాసి చెప్పాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఎడిషన్ అంటే ఏంది, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎడిషన్ అండ్ ద సబ్ట్రాక్షన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. So all these aspects we discussed in the class earlier also. Am I right or wrong? In first year, we discussed about all these things in the class. What is meant by concept? Piaget theory. Piaget lo 4 stages. A stage lo pillar ela untaru. Adeyanga Vygotsky theory. Adeyanga mathematics concepts and correlation, values. All these topics we discussed already. Naku Parmi garu cheptunte manaku saru konni videos uncharu manaku. మన దాదాపు క్లాస్ లో ఆల్మోస్ట్ డివిజన్ కూడా, డివిజన్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ ద సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రిపిటేషన్ ఆఫ్ ద అడిషన్, 3 times 4. Bloom's taxonomy of classification of domains also. Yeah, so all these are already covered. Okay, only thing is our class sessions are didn't processed a proper manner, that's all. Whereas here Monday first period philosophy,
Second day, Tuesday also philosophy. So it is a continuous process, whereas in the regular classes. Whereas in online classes, we just opposite. That means one day one guest may be spoken about the psychology, and next day is spoken about the mathematics, and another day is spoken about the other thing. So all the topics are but covered. I think what I want to say, all the topics are covered. Only thing is not the proper way, that's all. Yes, Balraj, matladu Balraj. Balraj. Srishailam. Shiva. Good morning, sir. Yeah, good morning, Nana. Matladu. Congratulations, sir. Thank you, Bida. Thank you, Balraj. సార్ లాక్డౌన్ వల్ల మనకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి సార్. దీని నుంచి మనం ఐసిటి ఎలా ప్రాపర్ గా యూజ్ చేయాలి అండ్ సిలబస్ ని మీరు కొన్ని వేరియస్ స్టేట్ నుంచి వెళ్ళి కంట్రీ నుంచి వెళ్ళి చెప్పించినారు సార్. దానివల్ల మాకు వాళ్ళ లాంగ్వేజ్ కూడా హెల్ప్ అయింది. పక్క నుంచి ఇప్పుడు ఒక వ్యక్తిని అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఇబ్బంది కదా సార్. అట్లా కాకుండా ఆన్లైన్ క్లాస్ చాలా ప్రాబ్లం. యా, రెగ్యులర్ క్లాస్ వెరీ గుడ్ నాన్న, కరెక్ట్ చెప్పిన బాలరాజ్. రెగ్యులర్ క్లాస్ అయితే కూడా మీకు ఇంత ఎక్స్పోజర్ రాకపోతుంది నాన్న, అయితే 100% వాస్తవం. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ, అంటే మనకు ఫ్యాకల్టీ లేకపోవడము, ద సేమ్ టైం లాక్డౌన్ రావడము, మీకు దాదాపుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఇవ్వడము, నిజంగా ఇదైతే నాకు వరకైతే 100% జస్టిఫికేషన్ అయినట్టు నేను అనుకుంటున్నాను. అంటే ఒకటే వేళ కాకుంటే కొందరికి బోర్ వస్తుంది కదా సార్. అంటే ఒకే వ్యక్తి ఒకే వేలో చదివినా వాళ్ళకి బోర్ వచ్చినట్టు వస్తుంది. ఆన్లైన్ కాస్త మీరు డిఫరెంట్ వేలో డిఫరెంట్ మెంబర్స్ తో డిఫరెంట్ స్టేజ్ లో చెప్పించారు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ కలిగింది సార్. అలాగే ఖాళీ ఈ లాక్డౌన్ లో నేను కొన్ని క్లాసులు మిస్ అయ్యాను సార్, ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేకుండే, స్మార్ట్ ఫోన్ లేకుండే సార్. ఆన్లైన్ క్లాస్ మా వాళ్ళు ఆన్లైన్ క్లాసులు ఎత్తానంటే స్మార్ట్ ఫోన్ కానీ ఇచ్చినారు. వెరీ గుడ్. సో మన కానీ సార్ చాలా సార్ చెప్పారు మనకు. అంతకుముందు ఏమన్నా సామెత ఒకటి ఉంది, ఓల్డ్ సామెత ఏముందంటే, చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని నేను కొటేషన్. చినిగిన చొక్కా అయినా వేసుకో, చినిగిపోయినటువంటి చొక్కా అంటే షర్ట్ అని వేసుకో కానీ బట్ ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటే సామె అర్థం ఏంటంటే, దానివల్ల మనకు ఆలోచన సరళి, మన యొక్క విజను, మన యొక్క థింకింగ్ లెవెల్స్ చాలా పెరుగుతున్నాను. కాబట్టి మీరు ఒక బుక్ చదువుతుంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో కనుక ఊహించగలిగితే, ఆగే క్యా హో రే బోల్ కే ఆప్ సమझ रहे तो సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు రీడ్. ఒక వ్యక్తి గురించి మనం చదువుతుంటే దానివల్ల మనకు వచ్చే లెసన్స్ ఏంటి చెప్పండి. అతని యొక్క జీవితం ఎలా ఉండే, ఎలా పైకి వచ్చిండు. మీకు నమ్మపోండి, బిల్ గేట్స్ ప్రపంచంలో ఉన్న అతి కుబేర్లలో రిచెస్ట్ పర్సన్ లో బిల్ గేట్స్ కూడా ఒకరు. ఆయన జస్ట్ 6th క్లాస్ పాస్ అన్నాడు అంతే, ఓన్లీ 6th క్లాస్. నమ్మపోండి. జస్ట్ మీరు టైప్ ఇన్ గూగుల్ రిగార్డింగ్ బిల్ గేట్స్, బిల్ గేట్స్ గురించి టైప్ చేయండి అంతే. జస్ట్ ఈ పాస్ ఓన్లీ 6th క్లాస్. బట్ థింగ్ ఈస్ విజన్ ఈస్ డిఫరెంట్ అన్న, విజన్ ఈస్ డిఫరెంట్. సో ఎవ్రీబడి షుడ్ हैव सम विजन. आगे मैं क्या करना, आगे बढ़ने के लिए मैं क्या करना, आगे जाने के लिए मैं क्या करना, मेरा तरफ से मैं क्या करना, इतना रिसोर्स कैसे इस्तेमाल करना, रिसोर्सेस को मैक्सिमम दी बेस्ट कैसे इस्तेमाल करना. सो यू हैव टू थिंक बिफोर एक्ट. పని చేసే ముందు దాని గురించి ఆలోచించండి. yes, I got the seat in diet Vikarabad. The span of the during the 2 years period, what I learned, what I want to learn, and future में मैं क्या होना, ఫ్యూచర్ లో నేను ఏం చేయాలనుకుంటున్నా, నాకున్న స్కిల్స్ సరిపోతాయా లేదా. ఇప్పుడు కనుక సీటెట్ కనుక మీకు ఎగ్జామ్ పడితే, సీటెట్ కనుక ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెట్ కనుక పడితే, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కనుక పడితే, నేను దానికి నా యొక్క స్కిల్స్ సరిపోతాయా లేవా, ఇంకా ఏ పుస్తకాలు చదవాలి నేను, ఒకవేళ సీటెట్ దేని కొరకు, ఒకవేళ పాస్ అయి ఉంటే నాకు ఏం బెనిఫిట్. నవోదయ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని కూడా అమ్మ, నవోదయ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాస్ కావచ్చు, ఇంకా అదర్ ఇన్స్టిట్యూషన్స్ లోపల పనిచేయాలంటే, టీచర్గా పనిచేయాలంటే సీటెట్ అనేది చాలా అవసరం. అదే మన స్టేట్ గవర్నమెంట్ లో టీచర్గా పనిచేయాలి అంటే మన స్టేట్ యొక్క టెట్ అవసరం, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్, టెట్. కాబట్టి నేను ఒకవేళ ఫ్యూచర్ లో నవోదయ స్కూల్లో జాయిన్ కావాలి అంటే, సో వాట్ ఐ హ్యావ్ టు డూ,
నేనేం చేయాలి, నాకు ఏమేమి స్కిల్స్ రావాలి, దాంట్లో ఏ అంశాలు ఉన్నవి, ఫిలాసఫీకి మార్క్స్ ఎన్ని, సైకాలజీకి మార్క్స్ ఎన్ని, మదర్ టంగ్ లాంగ్వేజ్ స్కిల్స్కి ఎన్ని, జీకేకి ఎన్ని. సో నేను జీకేని అప్ టు డేట్ ఉన్నానా లేనా. సో యూ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ పర్స్పెక్టివ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ద విజన్. దిస్ ఈస్ కాల్డ్ ద విజన్. సో మీరు ఏ एग्जाम में ముందుకు వచ్చినా కూడా yes I can do it, I can qualify it, that is the यकीन करना ऐसा. आप लोगों पे आपको भरोसा रहना पहले. So you have to love on yourself first of all. నమ్మకం ఒక మనిషిని ముందుకు తీసుకెళ్తుంది, నమ్మకం లేకపోతే ఆ మనిషి చంపేస్తున్నాను. నమ్మకం అనేది నాకు రేపు ఫ్యూచర్ ఉన్నది అంటే ఓకే, నాకు రేపు ఫ్యూచర్ లేదు అంటే దట్స్ ఆల్, ఎండ్ ద మ్యాటర్. మీ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతారు అనుకుంటే ఒక రకంగా పర్స్పెక్టివ్ ఉంటుంది. నేనేం చేస్తలేను, ఏం చేయలేను అనుకుంటే అదొక రకంగా ఉంటుంది. కాబట్టి థింక్. సో ప్లీజ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ యూ హ్యావ్ టు థింక్. అన్ని విషయాలపైన మీరు మాట్లాడాలి. శ్వేత, స్వాతి, విజేత మాట్లాడినారు నగరు. సుజాత, సుజాత. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. Sir, first of all, heartily congratulations. థ్యాంక్ యూ బిడ్డ. థ్యాంక్ యూ సుజాత. Yes, sir. విజేత, యా. అఫ్షాన్, అంజు వాంట్ టు సే సంథింగ్. ప్లీజ్ అఫ్షాన్ बोलिए अम्मा. गुड आफ्टरनून सर. या गुड मॉर्निंग जी. सर हम कुछ शेयर करना चाह रहे हैं सर. जी जी सर आप शेयरिंग दे तो कुछ शेयर करना चाह रहे हैं. डेफिनेटली मैडम, डेफिनेटली आई विल गिव द कोर्स टू यू मैडम. दिया जी, नाउ यू कैन शेयर. ओके सर. सो आप लोगों का डिसिप्लिन मैं बहुत बहुत तारीफ कर रहे हैं हम आप लोगों को. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం రియల్ గా ఒక రకమైన మంచి వాతావరణం కల్పించారమ్మా. ఇష్టం వచ్చినట్టుగా ఓపెన్ చేయకుండా సైలెంట్ గా చెప్పింది వినడం, లాస్ట్ కు మాట్లాడడం, అది చాలా మంచి అలవాటు అమ్మా. ఇది ఫ్యూచర్ లో కూడా ये सब गाइडेंस हो सका है सर. हम आपके गाइडेंस को अप्रिशिएट कर रहे हैं. जी जी. कंग्रेचुलेशन सर. या थैंक यू अम्मा, थैंक यू. सर ये एक लिखे मतलब एक हम बने सो है ये. My dear principals K. Ramachari sir, it's happy moment of celebrate your success and achievement. All I have prayed for you now live and true and living, and all I hope for is you do better every day. Congratulations sir. Thank you Amma, thank you. My dear principal, you are one of the greatest example when people talk about your success. And congratulations dear principal sir, you nailed it, and I wish you all happiness and blessing for you sir. Thank you beta, thank you. God bless you. Thank you for opportunity sir. Nice, nice Afshan, good. बहुत बहुत शुक्रिया अम्मा आपको मेरे तरफ से. इतना Welcome sir. Good. Okay. सर आपको अल्लाह तंदुरुस्ती दे और कामयाबी अता करे. Thank you अम्मा. आमीन. आमीन. आमीन सर. सर हाँ सर, सबसे बड़ा बेनिफिट ये है सर, क्योंकि सर क्लास में तो सब बोल नहीं सकते थे सर, वो 2-3 लोग ही पुकार लेते सर, सामने वाले ही, और सब लोगों को मौका भी नहीं मिलता. ये ऑनलाइन क्लास का सबसे बड़ा फायदा ये है कि सर पूरी क्लास पूरे सब बोल रहे सर, जो भी बैक बेंचेस थे या फिर मतलब बोलने वाले भी थी या नहीं बोलने वाली भी थे, वो भी सर. Ayesha, she raised. Thank you Nazrin. Here, thank you. Ayesha, yeah please. Good afternoon sir. Good afternoon Amma. Yeah, exactly. Hearty congratulations to you sir. Thank you beta, thank you. सर ऑनलाइन क्लासेस के दौरान एक चीज मुझे भी ये सीखने को मिली कि आपसे एक टीचर कैसा होना चाहिए.
और आपसे आपकी जो चीज बहुत मुतासिर करी वो आपकी पंक्चुअलिटी है और अफेक्शन टुवर्ड्स स्टूडेंट्स, और आप हमारे लिए रोल मॉडल हैं सर। और स्टूडेंट्स की स्टडीज पे आप हम लोगों से ज्यादा फिक्रमंद रहते सर। स्लाइड्स प्रिपेयर करते बेहतरीन और इफेक्टिव क्लास कंडक्ट करते, और आप दूसरे आइडियल पर्सनालिटीज से भी आप हम लोगों को मुस्तफीद कराए सर। बहुत बहुत हम आपके शुक्रगुजार हैं। और आपका मोटिवेशन, गाइडेंस और इंस्पिरेशन हमेशा हमारे साथ रहेगा आगे भी इंशाल्लाह। और हम ये दुआ करते हैं कि आप सेहत और तवन्नाई के साथ अपनी इस न्यू रिस्पॉन्सिबिलिटी को अदा करें और तरक्यात की मजीद बुलंदियां तय करें। आमीन। कंग्रेचुलेशंस वंस अगेन टू यू सर। Thank you, Amma. Thank you, Ayesha. God bless you. Bhargavi, Shindi Bhargavi. One more thing, sir. Shall I add something to this, sir? Please. One more thing we learned from these online classes. Somewhere we learned about the massive open online courses, but we did not know what is this actually. Now we came up to so many experiences. We came up to new, sir. Actually, ऑनलाइन क्लास अगर लेना है हम लोग को बोले तो वन शुड फेमिलियर इन टेक्नोलॉजी यूज सर। वन शुड फेमिलियर इन यूज ऑफ टेक्नोलॉजी सर। लाइक अब सॉफ्टवेयर जैसे अपडेट करना है हम लोगों को, आप स्लाइड्स प्रिपरेशन बताए हैं। क्या हुआ जी? नथिंग हैपेंड सर। अनम्यूट हो गया था। हाँ तो सर हम ये बता रहे थे वन टेक्नोलॉजी के यूज के बारे में हमें बहुत सीखने को मिला इस जूम के प्लेटफॉर्म से और आपके गाइडेंस से, आपके टाइम से। सर हम बहुत सारे आइडियल पर्सनालिटीज से मिले हैं। हम जितना भी हमारा लाइफ टाइम में हम जहाँ पे भी पढ़े हैं, जो कोई भी इंस्टीट्यूट में, लेकिन आपकी तरह पॉजिटिव माइंडेड और सपोर्टर, एक चाइल्ड को इनकरेज करना हम पहली बार देखे हैं सर। कोई सर भी इतने दिल के अच्छे हो सकते हैं क्या? ऐसा सोचते हैं हम आपके बारे में। Thank you, Juma. Thank you. Or when I was totally frustrated and in depression, sir, that time also you have suggested me to watch YouTube videos. ग्रेट, उसमें अच्छी बनाई स्पीच आप। नाइस। ये मेरे रिफ्लेक्शन है, फीलिंग्स है सर के लिए और विशेष है सर के लिए। अल्लाह करे सर और भी बहुत ज्यादा हायर लेवल पर जाएं। इंशाल्लाह। या थैंक यू अम्मा, थैंक यू। आप लोगों का दुआ है तो मैं बिल्कुल सर, वो तो हर वक्त है सर आपके लिए। थैंक यू अम्मा, थैंक यू। या भार्गवी, प्लीज नाउ वी कैन। Sir, first of all, next stage. I was having stage fear to speak with my friends and my colleagues, but you have made that me offer. I have got a new experience, sir, from this Zoom meeting, and we use this phone in different ways, sir, such as Zoom. You helped us in many situations, sir, how to face and how to overcome the challenges of the problem, sir. And not only according to our concept, sir, you have made us to learn from generally, sir. నేను ఇంతవరకు చదువుకున్న I have learned from till my inter. Just today I used to say to textbook, but I have gained knowledge from here, sir. Thank you for giving this wonderful opportunity. Okay, bless you, Bhargavi. Right. Thank you, friends. Thank you very much for regarding your reflections towards the classes and towards me. Really, it's a wonderful day for me. చాలా విషయాలు మీ దగ్గర విన్నానమ్మా, హ్యాపీ అనిపిస్తున్నది. ఇంకా ఒకటి రిలేషన్ ఎట్లా ఉండాలంటే ఎందుకంటే ఒక గురువుకి ఎప్పుడు హ్యాపీ ఉంటుందంటే పిల్లలు నిజంగా తన గురించి మాట్లాడినప్పుడు, ఫాయిదా అయినప్పుడు మాత్రమే హ్యాపీ ఉంటాం. నాకు కూడా క్లాస్ లో పిల్లల బయటకు వచ్చిన తర్వాత, బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్, ఆఫ్టర్ కమింగ్ టు ఫ్రమ్ ద క్లాస్, is there any difference is there or not? I want to check. ఎందుకంటే ఫేస్ is the index of the mind అంటున్నాను.
ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో పిల్లల లోపల ఆ ఆనందం కనుక మనం చూడగలిగితే మన యొక్క బోధన టీచింగ్ అనేది సక్సెస్, సఫలము అంటాం, కామ్యాబ్. సో I want to made you all the people like that. So please अच्छा tools इस्तेमाल करो जी आप लोगों. नया चीज़ों लर्न हुए तो आगे बढ़ता आप लोगों. क्यों तो 21st century skills అంటే ఇవే నమ్మ ఇంకేమో కాదు. సో अच्छा तरह से टेक्नोलॉजी इस्तेमाल करे तो that is the best, maximum the best. YouTube है जी, आप लोग क्या कर सकते हैं 5 मिनट्स और 10 मिनट्स का वीडियो बना के आप ग्रुप में कर सकते हैं. आप जो मन में थीम आते हैं ना, वो थीम के बारे में एक स्मॉल नोट्स लिख लो. बाद में वो नोट्स पढ़ के आप लोगों एक वीडियो बनाओ जी. There are so many tools are there to record the videos. Just we need only one camera, that's all. Only one smartphone is enough for us. बाद में काइन मास्टर से, काइन मास्टर is one app is there, KINEMASTER, काइन मास्टर. It is a very easy tool to record everything. You can give some name, title, you can insert some PPT बना के भी वीडियो कर सकते हैं. जस्ट आप 3-4 वीडियोस बना के एक सॉन्ग भी दे सकते हैं. आप स्पीच देके वो रिकॉर्ड कर सकते हैं. सो नया चीजों आप लोगों को थोड़ा मन में आते हैं ना, इमीडिएटली रिकॉर्ड करके नोट करके उसको रिकॉर्ड करो, बाद में यूट्यूब में अपलोड करो. सो फायदा क्या है, आप लोगों को इसके बारे में रेफरेंस के लिए आप बेनिफिट होते हैं, नंबर 1. सेकंड वन, जो आप वीडियो देखते हैं ना, वो लोगों में फायदा होते हैं. సో ఐ వాంట్ టు డూ వన్ థింగ్ అని అనుకోండి. ఈ రోజు ఒక వీడియో చేయగలుగుతాను. మన దగ్గర లాస్ట్ టైం అమ్మాయి నాజియా ఫ్రమ్ తాండూర్. సో డైలీ అమ్మాయి చేస్తుందంటే ఒక్కొక్క వీడియో అంటే 2 days ఒకసారి 3 days ఒకసారి ఒక వీడియో తయారిస్తాం. జస్ట్ షీ కలెక్ట్ సమ్ పిక్చర్స్ అండ్ షీ మేక్ ద పిక్చర్స్ ఇంటూ ద PPTs and she will give the voice over. So through Kind Master she will record and she will upload in YouTube. तो सारा लोगों को बहुत बेनिफिट होते हैं. तो आप लोग भी इसके बारे में सोचो. तो बाद में करके आप दिखाओ. बाद में आप हैप्पी फील होते जी, यस मेरा वीडियो YouTube में है, मेरा बच्चों के लिए मैं ऐसा बनाए, ये TLM बनाए. ये TLM ये कॉन्सेप्ट सीखने के लिए इस्तेमाल होते, यूज होते. सो नया चीजों ऐसा बना के आप लोग YouTube में करें तो बच्चों बहुत फायदा होते. एस स्वाति, CS स्वाति माताडतले. सर गुड मॉर्निंग सर. वेरी गुड मॉर्निंग रूही. हाँ सर, आप अभी जो काइंड मास्टर का बोले ना सर जी, वो हम एक बनाए थे सर वीडियो NEP का. वाह, बताओ ना प्लीज. या ओके सर. Yeah, I will use a course to you, then you can share. Yeah, good. ओके सर. Yes, Ruhi. हाँ सर ये जो हम लोग NEP का कंडक्ट करे थे ना सर, आप नए थे सर, सिर्फ जॉनी रेड्डी सर ही कंडक्ट करे सर, आप मिस कर काम पर गए अम्मा जब. हाँ सर. Yeah, taken the total responsibility. Actually, yes sir. 5 दिन इधर ही आए जी, वो पूरा स्टूडेंट्स के लिए, सर्टिफिकेट्स के लिए और तो काम पे आए जी. या प्लीज नाउ यू कैन शेयर रूही. सो आप लोग भी अभी तक कुछ भी नुकसान नहीं हुआ जी. आप भी ऑनलाइन में जो कोर्सेज फ्री में रहते हैं ना, आप लोग भी ज्वाइन हो एंड लिसन दोस क्लासेस एंड कंप्लीट योर कोर्सेज, विल गेट द सर्टिफिकेट. ऑल दी सर्टिफिकेट्स वर यूजफुल फॉर इन फ्यूचर आल्सो. wherever whenever you want to work in anywhere, all these certificates very useful to you people. Wow. दादा कैसे है रोही? Yeah, early childhood care and good. Audio जी, whenever you want to sharing the screen, जो क्या करना आप लोगों, नीचे एक बटन दबाना जी. सब कंप्यूटर साउंड बोल के रहते. ऑडियो नहीं आ रहा है अम्मा. सर ऑडियो नहीं बता रहा सर, कंप्यूटर साउंड नहीं जी. रहते जी, कहाँ रहते बोले? नीचे लेफ्ट साइड में रहते जी, शेयरिंग का जो ऑप्शन रहते ना. ये सर स्क्रीन बता रहा सर. या नहीं बता रहे?
ओनली स्क्रीन बता रहा सर। ऐसा ओके हाँ नीचे स्क्रीन के नीचे वो ग्रीन का स्क्रीन के नीचे शेयर व्हाइट बोर्ड बता रहा हूँ। व्हाइट बोर्ड के नीचे जी नो नीचे ऑप्शन सर। बॉटम फॉर एग्जांपल हमारा स्क्रीन पर जो डायरेक्ट रंग दिख रहे हैं ना ऐसा नीचे एक यस सर। 2 आते जी नंबर 1 इज मोबाइल साउंड कुछ नहीं है ऐसा व्हाइट कलर नो सर नहीं बता रहा हूँ। ओके छोड़ दो या प्लीज यू कैन शेयर नाउ ओके। अर्ली चाइल्डहुड के बारे में मेरा yes please Ruhi okay I am Yes, sir. century good सर साउंड आ रहा है सर? नहीं आ रहा अर्ली चाइल्डहुड केयर एंड एजुकेशन स्कीम गुड आप ही एक्सप्लेन कर दो रूही वो। हाँ बेस्ट दैट इज बेस्ट वन सर उसमें साउंड आया तो बेस्ट आ रहा था सर। हाँ, आप एक बार साउंड का बताइए सर। सर आपके स्क्रीन पर बताइए। मेरा स्क्रीन पर जो आप व्हाट्सएप भेजते हैं मुझे रोही हाँ ओके सर ओके। मेरे see are you before sharing there is a 2 options are there number 1 is share computer sound optimize screen sharing for video clip there are 2 options are there number 1 is share computer sound usko dabana it will convert into sound okay now I am sharing yeah now you didn't send me yes Raju. yes Rohi अभी तक नहीं आया अमन Sir, I have a request, sir. please di yeah సార్ మన సెషన్ 11 కి పెడితే మ్యాథ్స్ క్లాస్ మిస్ అవుతుంది సార్. ఓకే బిడ్డ ధన్యవాదాలు సార్ చేస్తాను థాంక్యూ బాయ్ క్యాచ్ చేయాలి ఇట్లా ధైర్యం వెరీ గుడ్ సో నౌ ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ నౌ థాంక్యూ ట్రైనీస్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ with me really it is a wonderful session tomorrow I will take 2 classes one is mathematics class another one is regular class okay so thank you very much सर और लास्ट एक सर आप जो सेशंस लिए ना सर 3 महीनों से उसमें सर बहुत सारे लोगों को भी इनवाइट करे सर वेलकम करे सर तो आज सर वो लोग भी हम लोगों को बुला रहे सर तो सर हम लोग भी बेनिफिट हो रहे सर वो क्लासेस से थैंक यू सो मच सर ये आपकी वजह से जो है सर sharing and caring या सर yeah it is a very wonderful opportunity for us really see teaching is so आगे वाला कौन है भी नहीं देखना only thing is whenever we feel the benefit of the student so जब मन में जो आते हैं ना वो एक पसंद हैप्पीनेस जो मूड आते हैं ना so that is very important for us so student के फायदा के लिए कोई भी आगे आते हैं हम so हम भी हमारा जो मतलब మన వరకు ఎంత వీలైతే అంతవరకు సహాయం చేద్దాం తప్పకుండా thank you dear trainees really it is a great experience to me I learned so many things from you people also so thank you very much now I am closing the session tomorrow again we will meet at 10 o'clock thank you have a Bye, sir. Bye, sir. have a blissful day have a pleasant day thank you very much please